హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక జాను వివేక్కి సైన్ పెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్తుండగా, నేను సైన్ పెట్టలేదు జాను అని అంటూ ఉంటాడు వివేక్. ఆ వెంటనే జయదేవ్ నందన్ నువ్వు కాదు మీ పెద్దమ్మ పెట్టింది అని అంటుండగా, అయ్యో నేను కూడా పెట్టలేదండి అని అరవింద అనిస్తుంది. అప్పుడు మన నలుగురం కాకపోతే పెట్టిందెవరు అని అంటూ అందరూ లక్ష్మి ముఖం వైపు చూస్తుండగా లక్ష్మి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అంటే నువ్వేనా అక్క ప్రోగ్రెస్లో సైన్ పెట్టింది అని జాను అడుగుతూ ఉండగా, ఇక దేవయాని మనీషాని చూసావా లక్ష్మి తన కొడుకుని ఏమరపాటుగా కూడా మోసం చెయ్యదు అన్నావు, ఇప్పుడు లక్ష్మియే సైన్ పెట్టింది అని అంటుండగా లక్ష్మి నేను సైన్ పెట్టలేదు జాను అని అనేస్తుంది. ఇక దేవయాని మనీషాని షాకింగ్గా చూస్తూ, ఏంటి మనీషా నువ్వు గనక కొంప తీసి సైన్ పెట్టావా అని అనగానే, జోకులు వేయకండి ఆంటీ అని అనేస్తుంది మనీష. మరి మనం వివరం కానప్పుడు సైన్ పెట్టింది ఎవరు అని దేవయాని మనీషాని అడుగుతుండగా, ఇక మిగిలిన నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ కూడా లక్ష్మిని అదే మాట అడుగుతూ ఉంటారు. ఇక లక్ష్మి సైలెంట్గా నవ్వుతూ ఉండగానే, ఇక జాను మళ్ళీ బావగారే సైన్ పెట్టారా అక్క అని అడిగేస్తుంది. ఇక లక్ష్మి అవును జాను అని అంటుండగా, అన్నయ్య మనసు మార్చుకున్నారా వదినా అని వివేక్ కూడా ఎక్సైటింగ్గా అడుగుతూ ఉంటాడు. ఇక మిత్ర సైన్ పెట్టాడని లక్ష్మి చెప్పగానే మనీష వంతవుతుంది షాక్ అవ్వడం. అరవింద కూడా అవునా మిత్ర సైన్ పెట్టాడా లక్ష్మి అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక అసలు నైట్ ఏం జరిగింది అంటే లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది. రాత్రి మేమిద్దరం పడుకున్నాక మిత్ర గారు గదిలోకి వచ్చారు. అక్కడ టేబుల్ పైనున్న ప్రోగ్రెస్ని తీసి సైన్ పెడుతూ ఉండగా నేను చూశాను, కానీ లేవడానికి ట్రై చేశాను, కానీ భయమై పడుకున్నాను, లేవలేదు. మిత్ర గారు జున్ను ప్రోగ్రెస్ కార్డులో సైన్ పెట్టి వెళ్ళిపోయారు అని అంటుండగా అరవింద జాను వివేక్లు చాలా సంబరపడిపోతూ ఉంటారు. అంటే బావగారు జున్నుని కొడుకుగా యాక్సెప్ట్ చేశారన్నమాట అని సంతోషపడుతూ ఉంటారు అందరూ. ఇక వెంటనే మనీష మిత్ర దగ్గరికి కోపంగా వెళ్తూ ఉండగా దేవయాని అడ్డుకుంటూ ఉంటుంది. ఆగు మనీష ఇప్పుడు కాదు అని అంటుండగా, ఇంకెప్పుడు అంటే ఇప్పుడే మిత్ర దగ్గరికి వెళ్ళి నిలదీస్తాను అని అంటూ ఉంటుంది మనీష. ఇక జయదేవ్ నందన్ ఇలా అంటుంటాడు, మీరు ఆశలు సంతోషాలు అన్నీ నీటి బుడగలే, కానీ ఇవన్నీ తలకిందులయ్యే అవకాశం ఉన్నాయి అని అంటుండగా, ఎందుకు బావగారు జున్నుని కొడుకుగా యాక్సెప్ట్ చేశారు కదా అని అంటూ ఉంటుంది జాను. అసలు కొడుకుగా యాక్సెప్ట్ చేయాల్సింది జున్నుని కాదు, భార్యగా లక్ష్మిని యాక్సెప్ట్ చేయాలి. మిత్ర మనసులో లక్ష్మికి స్థానం దొరకాలి, అప్పుడే లక్ష్మి మిత్ర ఇద్దరు సేఫ్గా ఉంటారు అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా మనీష కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ రోజులు కూడా తొందరలోనే వస్తాయండి అని అరవింద అంటూ ఉంటుంది. అదే రావాలి అని కోరుకుంటున్నాను అని అంటుండగా, నా మనసుకెందుకో తొందరలోనే వస్తాయి అనిపిస్తుందండి అని అరవింద అంటూ ఉంటుంది. ఇక దేవయాని మనీషతో ఇలా అంటుంటుంది, నువ్వు ఇప్పుడు మిత్రపై గొడవకి వెళ్తే నీకే నష్టమే తప్ప లాభం ఉండదు. అసలు మిత్ర సైన్ ఏ విధంగా పెట్టాడో కనుక్కోవాలి అని అంటుండగా, పెన్తోనా పెన్సిల్తో అడగాలాంటి అని కోపంగా ఎగతాళిగా మనీష మాట్లాడుతుండగా, కాదు మిత్ర సైన్ ఎందుకు చేశాడు జున్ను ప్రోగ్రెస్లో, లక్కీ హ్యాపీనెస్ కోసమా, జున్ను ఏడుపు భరించలేకనా, లేదంటే లక్ష్మిని భార్యగా యాక్సెప్ట్ చేశా, నువ్వు ఫస్ట్ అది కనుక్కోవాలి అని అంటుండగా, అలాగే ఆంటీ అని అంటూ మిత్ర రూమ్ దగ్గరికి మనీష దేవయాని వెళ్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి ఇరిటేట్ చెయ్యకుండా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చెయ్యి అని దేవయాని అంటుండగా, అలాగే ఆంటీ అంటూ మనీష లోపలికి వెళ్ళబోతూ ఉండగా, ఇక లక్కీ జున్ను ఇద్దరు వచ్చి మిత్రతో మాట్లాడుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ డాడీ నా ప్రోగ్రెస్లో సైన్ చేసినందుకు, అసలు నువ్వు సైన్ చేయవేమో అని చాలా బాధపడ్డాను, భయపడ్డాను, కానీ నువ్వు నా ప్రోగ్రెస్లో సైన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అని జున్ను అంటుండగా మిత్ర నవ్వుతూ ఉంటాడు. ఇక మళ్ళీ జున్ను ఇలా అంటుంటాడు, ఇన్నాళ్ళు అందరూ నన్ను తండ్రి లేనివాడు అని ఎగతాళి చేసేవారు, కానీ ఇప్పుడు నాకు కూడా డాడీ ఉన్నారు అని అందరికీ చూపిస్తాను డాడ్ అని అంటుండగా మిత్ర వైపు జున్ను చూస్తుండగా జున్నుని
పాపం అన్నట్టు మిత్ర చూస్తూ ఉంటాడు. ఇక థ్యాంక్ యూ డాడీ అని లక్కీ కూడా చెప్తూ ఉంటుంది. ఇక నా జ్వరం కూడా తగ్గిపోయింది డాడీ, నేను స్కూల్కి వెళ్తాను అని జున్ను అంటుండగా, అలాగే మీరిద్దరూ వెళ్ళి రెడీ అవ్వండి, నేను స్కూల్లో డ్రాప్ చేస్తాను అని అంటూ మీరా ముందుకి వెళ్ళి మిత్ర డ్రెస్ చేసుకుంటూ ఉండగా మనీషా వస్తుంది. ఇక ఏంటి మిత్ర ఇది, నువ్వు చేసిన పనేంటి, జున్నుని కొడుకు యాక్సెప్ట్ చేసావా, లక్ష్మిని భార్యగా ఒప్పుకున్నావా, ఇంకా నా పరిస్థితి ఏంటి, ఇన్నాళ్ళుగా నీకోసం వెయిట్ చేసినందుకు నన్ను ఇలాగే వదిలిపెట్టేస్తావా, నాకు దీనికన్నా చావే శరణ్యం అని అంటుండగా, ఆగు మనీషా ఆగు, నేను అసలు ఎందుకు సైన్ చేశానో నువ్వు తెలుసుకోవాలి అని మిత్ర అంటుండగా, ఇంకెందుకు సైన్ చేశావు, జున్ను నా కొడుకు అంటావా చెప్పు అని మనీషా నిలదీస్తూ ఉంటుంది. లేదు, నేను జున్ను కోసం కాదు లక్కీ కోసం సైన్ చేశాను, లక్కీ ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే నేను చూడలేను, జున్నుకి జ్వరం వచ్చిందని లక్కీ చాలా బాధపడుతుంది, అందుకనే లక్కీ కోసం నేను సైన్ చేశాను అని మిత్ర అంటూ ఉండగా, ఇక మనీషా ఇప్పుడేమో లక్కీ కోసం సైన్ చేశాను అంటావు, రేపు లక్ష్మి కోసం కూడా లక్కీ ఏడిస్తే అలాగే లక్ష్మిని భార్యగా యాక్సెప్ట్ చేస్తావా, అలా చేస్తే నేనేమో అయిపోతాను, నీకోసమే కదా నేనున్నది, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు మిత్ర, నువ్వు రేపు లక్ష్మిని జున్నుని యాక్సెప్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి, ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా, దానికి బదులు నా శవమే ఇంటి నుండి బయటికి వెళ్తుంది మిత్ర అని మనీషా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండగా, మిత్ర మనీషా వైపే చూస్తూ ఉంటాడు. అయినా నాకు ఒక డౌట్, జున్ను నీ కొడుకే అని గ్యారెంటీ ఏంటి అనగానే మిత్ర షాక్ అవుతూ మనీషా వైపు చూస్తూ ఉంటాడు. ఇక అది అలాగే నాకు అనిపిస్తుంది, జున్ను నీ కొడుకే అన్న గ్యారంటీ నాకు లేదు అని అంటూ ఇక మిత్ర మనసులో ఒక అనుమానపు విత్తనాన్ని నాటి మొలకెత్తించి, నాకు తెలియదు మిత్ర, నువ్వు నాకు దూరం అయితే మాత్రం నేను బ్రతకను అని అంటూ మనీషా బయటికి వచ్చేస్తూ ఉండగా మిత్ర ఆ ఆలోచనలో పడిపోతాడు. ఇక పిల్లలకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు జాను లక్ష్మి ఇద్దరు. జానుని, లక్ష్మి నువ్వు వెళ్ళి కూర్చో తిను జాను అని అంటుండగా, పర్లేదక్క తర్వాత తింటాను అని జాను అంటూ ఉంటుంది. అమ్మ వడ్డిస్తాను అంటుంది కదా పిన్ని, నువ్వు వచ్చి బాబాయ్ పక్కన కూర్చో అని పిల్లలిద్దరూ అనగానే జాను వచ్చి వివేక్ పక్కన చైర్ లాక్కొని కూర్చుంటుంది. ఇక అప్పుడే దేవయాని వచ్చి జానుని, ఇప్పుడు పక్కన కూర్చున్నావా అమ్మ జాను, రేపు ఒళ్ళో కూర్చుంటావా, వివేక్ ఒళ్ళో కూర్చుంటావా అని ఎగతాళిగా మాట్లాడుతుండగా, అత్తయ్య అది కాదు అని జాను ఏదో చెప్పబోతుంటుంది. అత్తయ్య ఎవరు నీకు అత్తయ్య, నా కొడుకు ఏమైనా నీ మెడలో తాళి కట్టాడా, నువ్వు నన్ను అత్తయ్య అని పిలవడానికి అని అనగానే ఇక జాను ఫీల్ అవుతూ బాధపడుతూ పైకి లేస్తుంది. ఇక అత్తయ్య గారు అని లక్ష్మి అంటూ ఉండగా, ఏంటమ్మా నువ్వు ఉన్నది చాలదు అన్నట్టు నీకు తోడు అన్నట్టు ఈ చెత్తని కూడా తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు, ఇకేమైనా ఉందా, ఇప్పుడు పక్కన కూర్చుంది, రేపు ఒళ్ళో కూర్చుంటుంది, ఎల్లుండి నెత్తి మీద ఎక్కి తాండవం చేస్తుంది అని మళ్ళీ దేవయాని తిడుతూ ఉండగా, అరవింద దేవయానికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లక్ష్మికి చెల్లెలు జాను, తనకి ఇష్టమైన వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, అది కాదు ఇది కాదు అన్నావంటే నీ మర్యాద దక్కదు అని అరవింద కూడా అదే లెవెల్లో దేవయానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆంటీ వాళ్ళిద్దరి పెళ్ళి ఇప్పుడు ఎలాగూ జరగదు కదా, మీరెందుకు అంతలా ఆవేశపడుతున్నారు, రండి అని అంటూ మనీషా లాక్కెళ్తూ ఉంటుంది దేవయానిని. ఇక లక్ష్మి పిల్లల్ని ఇలా అంటూ ఉంటుంది, మీరు టిఫిన్ తినేశారు కదా, వెళ్ళి బ్యాగ్స్ సర్దుకోండి అనగానే అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక జాను ఏడ్చుకుంటూ లక్ష్మి వైపు చూస్తుండగా ఇక లక్ష్మి కూడా జానుని చూస్తూ ఉంటుంది. ఇక జాను వివేక్ పెళ్ళిని లక్ష్మి ఏ విధంగా చేయనుంది, జున్ను మిత్రా కొడుకు కాదని మనీషా ప్రూవ్ చేస్తుందా, లక్ష్మి ఎలా ఎదురు తిరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.